నమస్తే, వెల్కమ్ టు బికా 9 టీవీ. సార్, నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి అంటూ వంట పాత్రతో సహా స్టేషన్ మెట్లెక్కాడు ఒక వ్యక్తి. సాధారణంగా పోలీస్ స్టేషన్కు ప్రజలు దొంగతనాలు లేదా గొడవలు లేదా భూ తగాదాల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటారు. కానీ తాడిపత్రికి చెందిన ఒక వ్యక్తి మాత్రం, సార్, నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి అంటూ వంట పాత్రతో సహా స్టేషన్ మెట్లెక్కడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు విషయంలోకి వెళ్దాం. తాడిపత్రి పట్టణానికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి ఉగాది పండుగ సందర్భంగా ఇంటికి చుట్టాలు వస్తారని ఆశగా మటన్ కొనుగోలు చేశాడు. ఎంతో ఇష్టంగా వండటం మొదలుపెట్టాడు. అయితే మటన్ను కుక్కర్లో వేసి దాదాపుగా 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించినా కూడా ఆ మాంసం అస్సలు ఉడకలేదు. ఎంత ప్రయత్నించినా కూడా మాంసం ఉడకపోవడంతో హాజీకి చిరెత్తుకొచ్చింది. తనకు ముదిరిపోయిన మాంసం అమ్మి మోసం చేశారని సదరు మటన్ విక్రయదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం కోపంతో ఊరుకోకుండా హాజీ నేరుగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్లకుండా పొయ్యి మీద ఉన్న వంట పాత్రను అంటే కుక్కర్ను అలాగే పట్టుకుని స్టేషన్ కు వెళ్ళాడట. లోపలికి వెళ్లి పోలీసులకు ఆ పాత్రను చూపిస్తూ, చూడండి సార్, ఈ మటన్ ఎన్ని విజిల్స్ వేయించినా ఉడకటం లేదు. నన్ను మోసం చేసిన మటన్ కొట్టు యజమానిపై కేసు పెట్టండి అని ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది చూసిన అక్కడి పోలీసులు, ఇతర ఫిర్యాదుదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు ఆ తర్వాత హాజీ అమాయకత్వాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారట. ఇలాంటి వాటికి కేసు పెట్టలేమని, ఇది సివిల్ వివాదం కాదని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. చివరకు బాధితుడు హాజీకి సర్ది చెప్పి ఇంటికి పంపించివేశారు. ఇలాంటి ఫిర్యాదు తాడిపత్రి చరిత్రలోనే మొదటిది అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే, పాపం పండుగ పూట మటన్ ముక్క నోటికి అందలేదని ఆ రైతు ఆవేదన చెందుతున్నాడు అని మరికొందరు చమత్కరిస్తున్నారు. ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.